వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. తమిళనాడు రాజకీయాల్లో మరోసారి సనాతన ధర్మం పైన హాట్ టాపిక్ గా మారింది. సో ఆల్రెడీ డిఎంకే పార్టీకి ప్రజలు చీకొట్టి అధికారం నుంచి దించేసినా కూడా ఉదయనిధి స్టాలిన్ కి సిగ్గు శరం అనేది రాదనుకుంటా. ఎందుకంటే గతంలో కూడా ఈరోజు డిఎంకే ఓడిపోవడానికి ప్రధాన కారణంలో ముఖ్యమైన 3 కారణాల్లో సనాతన ధర్మంతో పెట్టుకోవడం అని చెప్పేసి కూడా చాలా అంటే కాన్ఫిడెన్స్ గా కూడా చెప్పొచ్చు. సో ఆ ఇష్యూని మళ్ళీ తెరపైకి ఉదయనిధి స్టాలిన్ తీయడం అనేది జరిగింది. మొన్న అసెంబ్లీలో కూడా సనాతన ధర్మాన్ని లేకుండా చెయ్యాలి అని చెప్పేసి పిచ్చి కూతలు వీశారు. ఆ విషయంలో ప్రస్తుతం సీఎం విజయ్ మౌనంగా ఉండడాన్ని కూడా చాలా మంది తప్పుపట్టడం అనేది జరిగింది. మళ్ళీ అదే టీవీకే పార్టీ ఎమ్మెల్యే అసలు సనాతన ధర్మాన్ని లేకుండా చెయ్యడమే ప్రధాన లక్ష్యం అన్నట్టు కూడా పిచ్చి కూతలు వాగడం అనేది జరిగింది. సో సనాతన ధర్మంతో పెట్టుకున్న మమతా బెనర్జీ పరిస్థితి ఏమైంది, డిఎంకే పార్టీ తమిళనాడులో పరిస్థితి, స్టాలిన్ పరిస్థితి ఏమైంది, మళ్ళీ టీవీకే కూడా సనాతన ధర్మం జోలికి గనక వస్తే తమిళనాడు రాజకీయాల్లో మరోసారి సనాతన ధర్మం పైన హాట్ టాపిక్ గా మారింది. సో ఆల్రెడీ డిఎంకే పార్టీకి ప్రజలు చీకొట్టి అధికారం నుంచి దించేసినా కూడా ఉదయనిధి స్టాలిన్ కి సిగ్గు శరం అనేది రాదనుకుంటా. ఎందుకంటే గతంలో కూడా ఈరోజు డిఎంకే ఓడిపోవడానికి ప్రధాన కారణంలో ముఖ్యమైన 3 కారణాల్లో సనాతన ధర్మంతో పెట్టుకోవడం అని చెప్పేసి కూడా చాలా అంటే కాన్ఫిడెన్స్ గా కూడా చెప్పొచ్చు. సో ఆ ఇష్యూని మళ్ళీ తెరపైకి ఉదయనిధి స్టాలిన్ తీయడం అనేది జరిగింది. మొన్న అసెంబ్లీలో కూడా సనాతన ధర్మాన్ని లేకుండా చెయ్యాలి అని చెప్పేసి పిచ్చి కూతలు వీశారు. ఆ విషయంలో ప్రస్తుతం సీఎం విజయ్ మౌనంగా ఉండడాన్ని కూడా చాలా మంది తప్పుపట్టడం అనేది జరిగింది. మళ్ళీ అదే టీవీకే పార్టీ ఎమ్మెల్యే